అనగనగా రామాపురం అనే ఊరు. ఆ ఊరు చాలా అందంగా ఉండేది, పచ్చదనంతో. ఆ ఊళ్ళో జనాలు చాలా తక్కువగా ఉండేవారు. అందులో ఒక వ్యక్తి రామయ్య. రామయ్య వ్యవసాయం చేసేవాడు. అలాగే ఒక ఆవుని పెంచుతూ ఉండేవాడు. ఆ ఆవు ఇచ్చే పాలన్నీ ఊళ్ళో జనాలకి పంచేవాడు. ఆవుని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు, దేవతలా చూసుకునేవాడు. సమయానికి నీళ్ళు, సమయానికి గడ్డి అందించేవాడు ఆవుకి. ఆవు చాలా పాలను ఇచ్చేది. ఆ పాలన్నీ ఊళ్ళో తిరిగి పంచిపెట్టేవాడు ఊరందరికీ. అలా రామయ్య అందరికీ సహాయం చేసేవాడు. అడిగిన వాళ్ళకల్లా పాలు, పెరుగు, నెయ్యి అందరికీ ఉచితంగానే ఇచ్చేవాడు. అలా ఇస్తూ ఉండగా కొన్ని రోజుల తర్వాత ఆవు కొద్ది కొద్దిగా పాలను తగ్గిస్తూ పాలు ఇవ్వడం మానేసింది. ఊళ్ళో వాళ్ళకి పాలకి చాలా ఇబ్బంది అయ్యేది. పక్క ఊరికి వెళ్ళి తెచ్చుకునేవారు. ఈ రామయ్యకు మెల్లమెల్లగా అనుమానం వచ్చి, తను గడ్డి చాలానే మేస్తుంది, నీళ్ళు కూడా పెడుతున్నాను, అన్నీ కావలసినవి పెడుతున్నాను, ఇలా ఎందుకు పాలు ఇవ్వట్లేదు అని దిగాలుగా ఆలోచిస్తూ ఉండేవాడు. తను భోజనం చేసినా కూడా ఆవు గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. ఎందుకు పాలు ఇవ్వట్లేదు, ఏదైనా బాధతో ఉందా ఆవుని ఎవరైనా ఏమన్నా అన్నారా, ఎందుకు ఇలా చేస్తుంది అని రోజు అదే ఆలోచిస్తూ ఉండేవాడు. రామయ్య ఈ ఆవు ఆలోచనలో పడి తన ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడడం మానేశాడు. సరిగా ఏమీ తినట్లేదు, ఏం పట్టించుకోవట్లేదు, ఆవు ఎందుకు ఇలా చేస్తుంది, ఆరోగ్యం ఏమైనా బాగాలేదా, డాక్టర్కి ఏమైనా చూపించాలా, దేవుడా ఎందుకు ఇలా చేస్తున్నావు, ఆవుని బాగా అయ్యేలా చూడుతండి అని ఆలోచిస్తూ ఉండేవాడు. అలా ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది రామయ్యకి. రోజు ఆవు ఎటైనా వెళ్తుందా, రోజు మొత్తం ఆవు దగ్గరే ఉండి దాని వెనకాలే వెళ్ళి చూస్తాను, ఒకరోజు ఏదైనా తెలుస్తుందేమో, దాని పాలు ఎవరైనా తీసుకెళ్తున్నారా, ఎందుకు ఇవ్వట్లేదు వెతకాలి. అలా ఒకరోజు మొత్తం ఆవునే వెనకాల గమనిస్తూ ఉన్నాడు. అక్కడే చెట్టు దగ్గర నిలబడిపోతూ ఆవు ఏం చేస్తుంది ఏంది అని ఉదయాన్నే లేచినప్పటి నుండి మధ్యాహ్నం వరకు అలానే చూస్తూ ఉండిపోయాడు. మధ్యాహ్నం వరకు ఆవు ఎక్కడికి కదలలేదు. గడ్డి బాగానే మేస్తుంది, నీళ్ళు కూడా బాగానే తాగుతుంది. ఏంటబ్బా ఈ ఆవు ఎక్కడికి వెళ్ళట్లేదు, కానీ పాలైతే ఇవ్వట్లేదు, ఎవరు వచ్చి పాలైతే పితుక్కోలేదు, మరి ఏమైంది ఆవుకి, ఆరోగ్యం ఏమైనా బాగాలేదా అంటే గడ్డి కూడా బాగానే మేస్తుంది, చూద్దాంలే అని సాయంకాలం వరకు అలానే వేచి చూస్తూ ఉంటాడు. ఈ ఆవు సాయంకాలం వేళ ఒక్కతే తను అడవిలోకి వెళ్తుంది మెల్లమెల్లగా. ఆ ఆవు వెంబడే రామయ్య కూడా వెళ్తూ ఉన్నాడు. అడవిలోకి వెళ్ళి రెండు చెట్ల మధ్యలో ఒక దగ్గర ఆగింది. అక్కడ శివపార్వతులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. చాలా పచ్చని అడవి, చాలా విశాలమైన ప్రదేశం, చాలా ప్రశాంతంగా ఉంది, చల్లగాలి వీస్తుంది. అలాంటి ప్రదేశంలో శివపార్వతులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆవు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి దండం పెడుతూ అలానే ఉంది. అలా ఉన్న ఆవుని చూసి రామయ్య చాలా ఆశ్చర్యపోయాడు. ఆవు ఇక్కడికి ఎలా వచ్చి ఆగుతుంది, రోజు పాలని ఇక్కడే వస్తుందేమో అనుకున్నాడు. తను అనుకున్నట్టే పాలని శివపార్వతుల కాళ్ళ దగ్గర ఇచ్చేసి వాళ్ళ కాళ్ళకి ఆవు నమస్కరిస్తూ ఉంది. అలానే నమస్కరిస్తూ ఉంటుంది. అక్కడే శివపార్వతులేమో సంతోషంతో ఆవుని దీవించి అటు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోకం గురించి, ప్రజలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకొని వెళ్ళిపోతూ ఆవుతో మాట్లాడి వెళ్తారు. మళ్ళీ రేపు వస్తాము, రేపు రా అని చెప్తూ వెళ్ళిపోతారు. అది చూసిన రామయ్య చాలా సంతోషపడుతూ, ఈ ఆవుకి ఎలా తెలుసు, ఈ ఆవు మంచి ఆవేమో, ఈ ఆవు దేవతలకు సంబంధించిన ఆవేమో, అందుకే వాళ్ళకి తెలుస్తుంది శివపార్వతులు వచ్చేది, ఈ ఆవుని ఏమనకూడదు, పాలు ఇక్కడే ఇస్తుంది కాబట్టి నాకు ఇంట్లో ఇవ్వట్లేదు అని రామయ్య అనుకుంటాడు. ఇక ఆవుని ఏమనకుండా అక్కడి నుండి వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇలాంటి ఆవు తన దగ్గర ఉన్నందుకు చాలా సంతోషిస్తాడు. ఈ ఆవుతో దేవతలే మాట్లాడుతున్నారు,
పార్వతీదేవి ఆ శివుడు మాట్లాడుతున్నారు. నాకు ఇలాంటి ఆవు మా ఇంట్లో ఉండడం చాలా అదృష్టం అని రామయ్య అనుకుంటూ ఉంటాడు. ఇన్ని రోజులు ఆవుని తిట్టుకున్నాను, పాలు ఎవరికి ఇస్తుందో, ఎవరైనా ఎత్తుకెళ్తున్నారేమో అని, కానీ అదేం లేదు కదా అని సంతోషపడుతూ వెళ్ళిపోతాడు రామయ్య. ఈ ఆవు ఏ జన్మలో ఏం పుణ్యం చేసేందుకుందో, అందుకే ఇంత మంచి అవకాశం వచ్చింది. శివపార్వతులతో మాట్లాడుతుంది. నేను కూడా ఈ జన్మలో అన్ని మంచి పనులు చేస్తే నాకు ఎప్పుడైనా కొంచెమైనా అవకాశం వస్తుందేమో మళ్ళీ జన్మలో, అందుకే మంచి పనులు చేస్తానిక అనుకుంటాడు రామయ్య. ఈ కథ నీతి, మనం చేసిన మంచి ఎప్పటికైనా మనకి మంచి చేస్తుంది.